అందరికీ తెలంగాణ రాష్ట్రం 10వ పుట్టినరోజు శుభాకాంక్షలు. తొలి దశ నుండి మలి దశ దాకా తెలంగాణ కోసం తెగించి కొట్లాడినోళ్లకు జేజేలు, మహారాష్ట్ర మాగ్గావాలని పానాలిచ్చినోళ్లకు నివాళులు. పండుగ పూట మన పెద్దలందరినీ తలుసుకుంటా ఇయాల్టి వార్తలకు పోయే ముంగట హెడ్లైన్స్. 10 ఏండ్ల తెలంగాణ సంబురం పక్కా చూడాల్సిందే అందరం. అంతటా తెలంగాణ పండుగ పార్టీ ఆఫీసుల్లో జరిగింది నిండుగా. కిరాయికి తెచ్చుకుంటూరు ఎడ్లు, కొనాలంటే కావాలన్నట మరి లక్షలు. పీజీలు ఏసుట్ల రికార్డు, గ్రేటే మరి గీ ఏజ్ల చదువుడు. పానీపూరి అమ్ముతుంది అక్క, దానికున్నదుల్లో ఓ లెక్క. కర్రసాము నేర్పుతుర్రు పట్నంలా, మర్చిపోకుంటానట వెనకటి యుద్ధ కళ. తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని బరాబర్ 10 ఏండ్లు ఇయాల్టికి. మిలియన్ మార్చ్ సాగరహారం, సకుల జనుల సమ్మె, పెన్ డౌన్, వంట వార్పు, అసెంబ్లీ ముట్టడి, రైల్ రోకో, సడక్ల బందు, ధర్నా చౌక్ల ధర్నాలు, ధూమ్ధామ్లు, ఓయూ గర్జన, కేయూ కేక, జేఏసీ జంగ్, ఉద్యమ సంఘాల ఉద్యమం ఏ ఒకటా రెండా తగ్గఫర్ నడిచింది. కేసుల పాలైనోళ్ళు 1000 మంది అయితే అమరులైనోళ్ళు 1200కు మీద. ఆంధ్ర లీడర్ల కుట్రలను ఖతం చేసి పార్లమెంట్లా తెలంగాణ బిల్లు పాస్ అయితే గప్పుడు తెలంగాణ రాష్ట్రం పుట్టింది. ఈ 10 ఏండ్లల్లో ఏమైందో ఎట్లున్నదో మళ్ళో నాడు చెప్పుకుందాం కానీ ఇయాల్టి సంబరాల కాడికి పోదాం పండ్రి. గన్పార్కాడున్న అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించండు సీఎం సారు. అటెంక మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన వాళ్ళంతా కొలుసుకున్నారు. ఏడికెళ్లి సీదా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు వచ్చిన సీఎం సార్ ను సర్కార్ పెద్ద ఆఫీసర్ మేడము, డీజీపీ సార్ ఎదుర్కొని లోపలికి తోలుకపోయినాక జాతీయ జెండాని ఎగరేసిండు. ఇదైనాక పోలీస్ జీప్ ఎక్కి మైదానంలో తిరుక్కుంటా గౌరవ వందనం అందుకున్నాడు. వెనకసిరి జవాన్ల లెఫ్ట్ రైట్ బ్యాండ్ బాజా సప్పుల్లో తీరొక్కలు గిట్ల నడిచిండ్రు. ఇక గిట్ల కట్టుకొచ్చి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేసిండు ముఖ్యమంత్రి సారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు, జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగ, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అగో పాట రాసిన అందశ్రీ సార్ కు దుఃఖం ఆగుతలేదు. పాట మంచిగొచ్చిందని చప్పట్లు కొట్టిండ్రు. సోనియా గాంధీ మేడం రాలే గాని వీడియో సందేశం పంపింది శుభాకాంక్షలు చెప్పుకుంటా. ఎంత కష్టమైనా అప్పుడు తెలంగాణ ఇచ్చినాము, మా సర్కార్ అమరుల ఆశయాలు తీరుస్తుంది అనుకొచ్చింది. तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी. సోనియా గాంధీ, అప్పటి స్పీకర్ మీరా కుమారి, బీజేపీ లీడర్ సుష్మా స్వరాజు ఈ ముగ్గురు అమలను పండుగ పూట యాద్ చేసిండు రేవంత్ రెడ్డి సారు. తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ తెలంగాణ చరిత్ర పుటలలో మీ త్యాగాలు, మీ గొప్ప నిర్ణయం ఎప్పటికీ ఉంటుందని తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసి కాలోజీ మాటను వల్కేండు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని తెలు చేసిరు. 7 లక్షల కోట్ల అప్పయింది, అన్ని తెలు రాగమైంది, మా సర్కారు అంతా ఓ రేవుకు తెస్తాము అన్నాడు. పెంచిన పథకాలు ఏల్వడి గురించి చెప్పిండు. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి.
త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది. స్పీచ్ వచ్చినాక పోలీసులకు ప్రైజులు ఇచ్చిన నడిచింది. ఇక ఆఖరికి ఇట్లా గ్రూప్ ఫోటో గుంజిండ్రు. ఇక రాత్రికి ట్యాంక్ బండ్ సంబరాలు మస్తు సంబరం అనిపించినాయి. గవర్నర్ సారు, సీఎం సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్కార్ ఆఫీసర్లు, ఉద్యమకారులు, పబ్లిక్ శితం వచ్చిండ్రు. 80 స్టాల్స్ పెట్టిండ్రు. పోలీసుల బ్యాండ్ మోతలు, కళాకారుల ఆటపాటలు జోరుగా నడిచినాయి. తెలంగాణ రాష్ట్ర గీతం మీద ఆటలు చూస్తా ఉంటే చూడబుద్ధి అయినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయ్యింది కాబట్టి ఇంత సంబరంగా చేసిరు అన్నట్టు. రైట్, చూసిండ్రు కదా, సర్కార్ తరపున తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల సంబరాలు గట్ల జరిగినాయి అబ్బా. రాజకీయాలు, జెండాలు, ఎజెండాలు ఎవరు ఎట్లున్నా రాష్ట్రం వచ్చిన రోజు కాబట్టి అందరు వేసుకున్నారు. మరి ఏ పార్టోళ్ళు ఏ తీర్ల సంబరాలు చేసిండ్రో మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో కానీరు మరి. రాజ్భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ సార్ జెండా ఎగిరేస్తే హైకోర్టులో సుతా సంబరంగా జరిగినాయి. సచివాలయంలో సీఎస్ మేడం జెండా కార్యం చేసింది. ఇక గాంధీ భవన్ లో అధికార పార్టీలు జోరుగా చేసిండ్రు. బీఆర్ఎస్ భవన్ లో రావణ జెండా గుంజితే కేసీఆర్ సార్ వచ్చి స్పీచ్ దంచిండు. తెలంగాణ కోసం ఎంత కొట్లాడింది, వచ్చిన తెలంగాణను ఎంత డెవలప్ చేసింది చెప్పుకున్నాడు మల్లోపారి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో అంత ఆగమాగం ఉందట. పాలమూరు ఎమ్మెల్సీ సీట్ గెలిచినందుకు ఫుల్ ఖుషీలు ఉన్నాడు సారు. ఇక ఎంపీ ఎలక్షన్ల సర్వే గురించి చెప్పుకుంటా, మనకు 11 వస్తాయని చెప్పిండు, ఇంకోటి 1 వస్తుందని చెప్పిండు, ఇంకోటి 2 నుంచి 4 వస్తాయి అన్నాడు. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. డెఫినెట్ గా మంచి స్పందన ఉండే ప్రజలలో బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ప్రతిపక్షంలో ఉన్న బుగులువడం పబ్లిక్ తరఫున కొట్లాడతామన్నాడు. బీజేపీ ఆఫీస్ లో కూడా సంబరంగా చేసిండ్రు. మేము హిమ్మతి ఇచ్చినందుకే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయిందన్నారు. 1997లోనే కాకినాడలో రాష్ట్ర విభజన తీర్మానం చేసినటువంటి మొదటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ అని. కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుల్లో జెండా వందనాలు జరిగితే జిల్లాల్లో కలెక్టర్లు గొప్పగా చేసిండ్రు 10 ఏళ్ల తెలంగాణ పండుగను. మా చిన్నప్పుడు ఊర్లో చిన్న సైకిల్ కిరాయికి తీసుకొని దొక్కుతుంటుమి మా అన్న వాళ్ళతో కలిసి. ఆటానకు గంట ₹1 పట్టుకొని పోతామంటే 2 గంటలు దొక్కి మళ్ళీ ఇచ్చొస్తుంటుమి. మా నాయన ఏదన్నా ఊరికి పోవాలన్నా పెద్ద సైకిల్ కిరాయికి తీసుకొని పోతుండే. అటెనక బండ్లు, కార్లు కిరాయికి తీసుకొని ఊర్లో ప్రయాణం చేస్తున్నారు, టూర్లకు పోతున్నారు. ఉన్నోళ్ళైతే గాలి మోటార్లు సుతా కిరాయికి తీసుకుంటారు అక్కరుంటే. కానీ గివ్వి సుతా కిరాయికి తీసుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదుల్లా. కిరాయిల ముచ్చట చెప్పి ఎడ్లను చూపిస్తారు ఏందంటారా? కిరాయికి తెచ్చుకున్నది ఎడ్లనే మరి. మొన్నటిదాకా దుక్కులు దున్నాలంటే పొలాలకు ట్రాక్టర్లు దించిన రైతన్నలు వెనకట్ లెక్క మళ్ళా ఎడ్లను దించుతున్నారు. ఇంత ఎడ్లు కానరాకుంటాయే. అటు డీజిల్ రేట్లు పెరిగే మళ్ళా దున్నుకానికి తప్ప ట్రాక్టర్ కడమ పనులకు అక్కర్రాదు. డౌరగొట్టాలన్నా ఇంకే పని చేయాలన్నా ఎడ్లే కావాలి. అందుకే కిరాయిలకు తెచ్చుకుంటూ ఆదిలాబాద్ రైతన్నలు. ట్రాక్టర్ తోటి ఇప్పుడు దున్ని పోతాయి కానీ గడ్డి వీకుడికి దౌర కొట్టాలా, ఇతనం వేయాలంటే ట్రాక్టర్ వేయే కదా. ఇట్లా ఇతనం వేసుడు కొరకు మనకి ఎడ్ల అవసరం, గడ్డి దౌర కొట్టాలన్నా ఎడ్ల అవసరం. మునుపు ఇంటింటికి ఎడ్ల బండ్లు ఉండేటి. పొద్దుగాల బండి కట్టుకొని బాయి కాడికి పోయిరంటే వ్యవసాయం పనులన్నీ సగబెట్టుకొని మాపటెళ్ళి మళ్ళీ ఇంటితో వదొక్కేది. కానీ వ్యవసాయం ముంగడికి పోక పంటలు పండక అప్పుల బాధక అమ్ముకున్నారు రైతన్నలు. ఇగేముంది, దినామింత ఎడ్లు కానరాకుంటాయినాయి. ముందు మాకు ఎడ్లుండే, అప్పుల బాధకు అమ్ముకున్నాం ఎడ్లు. ఇప్పుడు కొనాలంటే స్తోమత లేదు. ఎడ్ల రేటు ఎక్కువైందని మేము కొనలేము. కాబట్టి అందుకే తెచ్చుకుంటాం మేము. విలేజ్ పక్క పొన్న ముక్కర గానీ, ఇచ్చోడ గానీ, ఆరుమూరు గానీ అక్కడ నుంచి అద్దెకి తీసుకొచ్చుకుంటారు. ఒక్కొక్క జోడికి 20,000 నుంచి 30,000 రూపాయలు కిరాయి. ఆగనట 6 నెలలకి 20,000 30,000 పెట్టి కిరాయికి తెచ్చుకుంటారట. వ్యవసాయం పనులు అయిపోగానే మళ్ళీ ఒప్ప చెప్తారు అన్నట్టు. ఎడ్లు కొనాలంటే 1,00,000 నుంచి 2 లక్షల దాకా ఉన్నాయట జతకు. గంత ధర పెట్టి ఏం కొంటామని పక్కూర్లో పోయి పెద్ద రైతుల తన గోశాలకి వెళ్ళి కిరాయికి తెచ్చుకుంటారు. వాళ్ళు ఉత్తగానే ఇయ్యరులో. మేము రైతులకు లీజ్ గా అంటే బాండ్ పేపర్ రాసుకుని 2 షూటీ పెట్టుకొని వాటి దున్నడానికి రైతులకు మేము ఇస్తున్నాము.
అంటే మాకు మెయింటెనెన్స్ కోసం ఏంటంటే వాళ్ళ దగ్గర సుమారు 12,000 లేదా 10,000 వాళ్ళు ఎన్ని చిన్నవి తీసుకుంటున్నాం. గదన్నట్టు ఇద్దరు షూరిటీ సంతకాలు పెట్టి కాగితం రాసిస్తే గప్పుడు ఇస్తారట. ఎడ్లతో వ్యవసాయం చేస్తేనే పంట దిగుబడి మంచిగా వస్తుంది కాబట్టి మాకు ఎడ్లు కొనడానికి సర్కారు సబ్సిడీ ఇవ్వాలి అని కోరుతున్నారు రైతులు. కానీ వెనకట ఎడ్లని ఇంట్లో మనుషులు లెక్క చదువుకున్న రైతన్న ఇప్పుడు అవే ఎడ్లను కిరాయికి తెచ్చుకొని వ్యవసాయం వెళ్ళదీసే కాలం వచ్చింది. కానీ ఏ మాట కామాట నువ్వులా ఎడ్లతో ఊర్లకు మాత్రం మళ్ళీ వెనకటి కాలం వచ్చినట్టే కొడుతుంది. మొన్న చూసినాం కదా, మహారాష్ట్రలో ఓ తమ్ముడు 10వ తరగతి పరీక్షలు 10వసారి రాసి పాస్ అయినందుకు ఊరోళ్ళంతా ఎట్లా ఎదుర్కొని ఊరేగించిర్రో. 10 పాస్ అయితానికే కింద మీద అవుతుంటారు చాలా మంది. ఇక ఇంటర్ వెళ్ళాలంటే ఇంకింత కష్టమే. అట్లిట్లా వేసి డిగ్రీకి వెళ్ళి బయట పడ్డిరా అంటే ఏదో ఒక చిన్నపాటి కొలువు చూసుకున్నది ఉత్తమం అనుకుంటారు. ఎందుకంటే ఈ చదువులు ఇవన్నీ మనతోని కాని పని అంటుంటారు. కానీ కొందరు అట్లుండరులో చదువుడే చదువుతుంటారు. ఈ సారు లెక్క వొయ్యిలు పెట్టుకొని సిన్సియర్గా చదువుతున్న సారు పేరు వీరస్వామి. వయసు 80 ఏండ్లు. వరంగల్ జిల్లా స్తంభంపల్లిలో ఉంటాడు. సర్కార్ టీచర్గా పనిచేసి రిటైర్ అయినా చదువుడు మాత్రం ఆపుతలేడు సారు. హగో అర్రాల ఎటు చూసినా వొయ్యిలేపో, అట్లని ఎటు పొద్దుపోక చదువుతలేడు. 80 ఏండ్ల వయసులా 1 కాదు 2 కాదు 20 పీజీలు వేసి రికార్డు కొట్టిండు. ముచ్చట తెలిసి గింత ఏజిలా 20 పీజీలు వేసినోళ్ళు ఎవ్వరు లేరని తెలుగు బుక్ ఆఫ్ రికార్డోళ్ళు వచ్చి పేరెక్కించుకొని గీ సర్టిఫికేట్ చేతిలో పెట్టిపోయిండ్రు. సారుకు చిన్నప్పటి సందే చదువు మీద మస్తు కాయిషట. 56 ఏండ్ల కింద సర్కార్ టీచర్ కొలువొచ్చిన సుత సారు చదువుడు మాత్రం ఆపలేదంటే చూడురిగా. గీ పీజీలు చేయాలని ఎందుకు అనిపించింది సార్ అని అడిగితే, ఎంఈడి కూడా చేస్తున్న సమయం లోపల ఒక ప్రొఫెసర్ గారు 3 పీజీలు చేశారు. ఆ ప్రొఫెసర్ మాకు టీచింగ్ కూడా చేయడం చేత నేను కూడా చేయాలి అనే ఉద్దేశంతో 1981 లోపల నేను ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయినా. హగనట సారు పెద్ద చదువు చదువుతుండగా ఓ ప్రొఫెసర్ మేడం 3 పీజీలు చేసిందని తెలుసుకొని పరేషాన్ అయిందట. అబ్బా మేడం లెక్క మనం సుధా చదవాలని ఇక పుస్తకాల మీద పడి పీజీల మీద పీజీలు చేసుకుంటా 20 పట్టాలు పొందిండు. ఈడికే అయిపోలేదు. ఈ నెలల 21వ పీజీ పట్టా తీసుకుంటానికి తయారున్నాడు సారు. చదువుడే కాదు సారు మంచి కళాకారుడు సుతనుల్లో. ఓ పద్యం అందుకో సారు, మనోళ్ళు వింటారు. నాటి ముని పుంగవులు వన జీవనము ఘనంగా గడిపారే మా ప్రభో. సారు పీజీలు వేసుడే కాదు ఊళ్ళో పోరలకు స్టూడెంట్లకు చదువుకోవాలని ఎరక చెప్తాడు. సారు గురించి తెలిసినోళ్ళు మేము 1 పీజీ వేస్తానికే కింద మీద అవుతుంటే సారు గిన్ని గనం పీజీలు ఎట్లా చేసిండని పరేషాన్ అవుతున్నారు. నాకు దాదాపు 35 ఇయర్స్ అండి. మేము 1 పీజీ అయిపోయే వరకే చాలా ఆలిష్టంగా ఉంది. అంటే ఎట్లా చేయాలి ఏం చేద్దామని మాకు సార్ మాకు రోల్ మోడల్ అండి. ఇక ఇంకో 4 పీజీలు చేసి మొత్తం 25 పట్టాలు చేతుల పడ్డాక చదువుడు ఆపుతాడట సారు. మొత్తానికి చదువును ఉద్యమం లెక్కనే చదువుతున్న వీరస్వామి సారు చదువుల వీరుడని పేరు పోయిండు పో. డిగ్రీ చదివి ఏదో ఒక కొలువు చూసుకుంటారు చాలా మంది. జరంత తిప్పలైనా పీజీ చేస్తే అంతకు మంచి జాబ్ దొరుకుతుందని అప్పులు చేసైనా పెద్ద చదువులు చదువుతారు. ఇంత చదివి సర్కారు కొలువు కొట్టాలంటే మళ్ళా కోచింగ్కు పోవాలి, మళ్ళీ పైసలతోనే పని. కాబట్టి ఏదో కంపెనీలో కొలువుకి ఎక్కుదామని అనుకుంటారు. ఇక ఆడ ఏ షిఫ్ట్ ఉంటే ఆ షిఫ్ట్ కురకాలి. ఓ సెలవు ఉండదు ఏముండదు. పుసుక్కున అర్జెంట్ పనున్నా పోవాలంటే పెద్ద కథే ఉంటుంది. ఇంత చదివి ఇదేం కోసర నాయనా అనిపిస్తుంది. ఇంతకు ముచ్చడేందో చెప్పరాదు అంటురా చూడుర్రిగా. రైట్, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు అక్క పానీపూరి వేసుడు ఇల్లు గుమ్ముడు. బుడపూరలైతే కమ్మగునే అనుకుంటా దంచుడే దంచుడు. ఏ పానీపూరి బండి కాడికి పోయినా గిట్లనే ఉంటది అని అల్కగా తీసేసారు. ఓ పారి బోర్డు చూడుర్రి, ఎం ఫార్మసీ పానీపూరి వాలి. అవు అక్క ఎం ఫార్మసీ చదివి సొంత కాళ్ళ మీద నిలబడాలని కరీంనగర్ ఇట్లా పానీపూరి బండి పెట్టింది. పేరు పూర్ణిమ. కొలువు రాక చేసిన మది కాదుల్లో మునుపు పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీల్లో చదువు చెప్పింది అక్క. నాకు స్కూల్ కన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇష్టం అన్నట్టు, ఒకరి కింద వర్క్ చేయడం కన్నా. గదన్నట్టు ఒకళ్ళ కింద మనం పని చేసుడేందని ఇంటి ఆయనకు పానీపూరి బండి ఉపాయం చెప్తే సరే నీ ఇష్టం అన్నాడట. అయితే అందరి లెక్క కాదు, ఏదో స్పెషల్ ఉండాలి కదా. ఆ స్టాల్లో వెరైటీ 6 ఫ్లేవర్స్ ఆఫ్ పానీతో స్టార్ట్ చేశాను అన్నట్టు. పుదీనా, జీరా, లసూన్, హింగ్, కటామీఠా, చిల్లీ.
6 తీర్ల పెట్టే వరకు మళ్ళీ టేస్ట్ సుత మంచిగుండే వరకు ఎగబడి ఉరికొస్తున్నారు పబ్లిక్. ఇంత పెద్ద చదువు చదివి పానీపూరి బండి పెట్టుకున్నందుకు పబ్లిక్ సుత హిమ్మతిస్తున్నారు. స్టడీ పర్సన్ కదా ఒక లేడీ, ఇలాంటి వాటిలో ముందున్నది అనుకుని మనం సపోర్ట్ చేద్దామని కూడా మేము ఒకసారి విజిట్ చేసినాం. మా ద్వారా కూడా మేము కొంతమంది ఫాలోవర్స్ మేము కూడా చెప్పడం కానీ పబ్లిసిటీ చేయడం కానీ మేము కూడా చేస్తున్నాం. ఫుడ్ మంచి క్వాలిటీ ఉంటుంది, నీట్గా ఉంటుంది, శుభ్రత పాటిస్తారు. ఇక పొద్దుగాల ఇంటికాడ అన్ని తయారు చేసుకొని ఫ్లేవర్లన్నీ మిక్స్ పట్టుకొని మాపటీలు 5 గంటలకు బండి కాడికి వస్తే రోజుకు 2000 మిలుగుతున్నాయట. 1500 2000 అలా మిగులుతున్నాయి సార్. ప్రతిరోజు ఒకేలాగా కాదు, అన్ని పొంగ. ఎం ఫార్మసీ పానీపూరి వాలి అని ఇన్స్టాలో వీడియోలు పెడుతుంటే చాలా మంది చూసి ఫాలో కొట్టి వచ్చి తినిపోతుర్రట. కానీ ఒంటి చేత్తో దందాన్ని ఉరికిస్తున్న పూర్ణిమక్క నువ్వు సూపర్ అక్క. మా చిన్నప్పుడు బడిపోయి వచ్చినామంటే ఆడకట్టోళ్ళందరం మా చింత చెట్టు కింద చేరి రేసు, కచ్చకాయలు, పచ్చీసు, పుంజితం, కబడ్డీ, ఖోఖో ఇట్లా తీరు ఆటలాడుతుంటిమి. ఇప్పుడు పోరలు బడి నుంచి ఇంటికి వచ్చిరా అంటే చాలు ఫోన్ పట్టుకొని కూకుంటారు. ఒకవేళ ఫోన్ ఇవ్వకుండా లొల్లే, అమ్మ నాయనలు సుతా గావరం చేస్తుంటారు. అట్లా కాకుండా గిసొంటి కాడికి దోలితే ఫాయిదా అవుతుండొచ్చు. ఎక్కడిది చేతుల కర్రలు పట్టుకొని గిర్ర దిప్పుడు బుడ్డ పొరల కాంచెలు మొదలు పెడితే పెద్దోళ్ళ దాకా అందరు అదర కొడుతున్నారు కర్రసాము. ఇటు బుడ్డ జుడురి ఎట్లా ఆడుకుంటుందో కర్రతోని. ఈ షెల్లెమ్మల సుత ఏమన్నా తిప్పుతున్నారా? ఇటు బుడ్డోలు సుత షేయితోని కనికట్టి వేస్తున్నట్టే ఉన్నది. పో కేరళనో తమిళనాడులనో అనుకునేరు, మన హైదరాబాదులోనే నెల రోజుల కాంచెలి నడుస్తుంది కర్రసాము ట్రైనింగ్. వీళ్ళిద్దరే వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది. తమిళనాడులో నేర్చుకున్న ఈ విద్యను నాతోటి అంతం కాకూడదు. ఈ ప్రాచీన కళను కాపాడాలి, దీన్ని నేను ఇంకా నేటి సమాజానికి అందించాలని ఒక కాన్సెప్ట్తో ఇవి 6 బ్రాంచులు పెట్టాను ఈసారి. వెనకటి యుద్ధ కళను కాపాడాలని తమిళనాడులో నేర్చుకొని వచ్చి స్వర్ణ అకాడమీ పేరుతోని పట్నంలో 5-6 జాగల్లా ఈ అన్నతోని కలిసి ట్రైనింగ్ ఇస్తుందట అక్క. కర్రసాము చేస్తుంటే మంచిగా అనిపిస్తుందని చెప్పుకుంటా మురుస్తున్నారు పోరలంతా. బాగా అనిపిస్తుంది, మంచిగా నేర్పిస్తుంది అక్క అన్న, చాలా బాగా నేర్పిస్తుంది. కర్రసాము ఏదైనా దృష్టి పెట్టి బాగుంది. ఇంటికి పోయి ఫోన్లు గీన్లు చూడకుండా కర్ర పట్టుకొని తిప్పుతూనే ఉంటారట. ఎందుకు నేర్చుకుంటారు అని అడిగితే సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అంటే ఎక్కడికైనా ఒంటరికి వెళ్ళినప్పుడు నేనంతకు ఫైట్ చేసుకోవడానికి నేర్చుకుంటున్నాను. వారెవ్వా, బడవేగాళ్ళ నుంచి నన్ను నేను కాపాడుకుంటానికి కర్రసాము నేర్చుకుంటున్నా అంటుంది బుజ్జి. బుడ్డోళ్లే కాదు లో, వాళ్ళ అమ్మ నాయనలు సుతొచ్చి నేర్చుకుంటురు. ఫస్ట్ మా పాపకు సెల్ఫ్ డిఫెన్స్ కోసమైనా అమ్మాయిని జాయిన్ చేయించాను. అమ్మాయిని చేయించిన తర్వాత చాలా బాగుంది, నేను కూడా జాయిన్ కావాలనుకున్నాను. కొంచెం వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా మొబైల్స్ టీవీకి అట్రాక్ట్ కాకుండా. పోరలకు వెనకట్కాల నేర్పినట్టు ఉంటది, వాళ్ళకు ఫిట్నెస్ పెరుగుతుంది, ఫోన్లకు దూరం ఉన్నట్టు ఉంటదని ఈ ఉపాయం చేస్తురట. ఇంకా 10 రోజులే ఉన్నది. అటెన్క సుతా ట్రైనింగ్ ఇస్తారు కానీ ఆరానికి 3 రోజులేనట. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకు ఖచ్చితంగా ఈ కర్రసాం అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సెల్ ఫోన్ జమానా అయిపోయింది. అట్లా కాకుండా ఈ కర్రసాం నేర్చుకోవడం వల్ల మైండ్ చురుగ్గా పనిచేస్తుంది, దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది చాలా పెరుగుతుందండి. మీ బుడ్డోళ్ళని సుతా దోల్తే దోలుర్రి మరి. అటు యుద్ధ విద్యను నేర్చుకున్నట్టు ఉంటది, పానం సుతా నిమ్మలం ఉంటది. ఢిల్లీ పబ్లిక్కు చిన్న గోస కాదు. ఓ దిక్కు ఎండలు దంచుతుంటే ఇంకో దిక్కు తాగుతానికి నీళ్లు లేక మస్తు తిప్పలైతుంది. పక్కపొంటి రాష్ట్రాల నుంచి నీళ్లు పంపేటట్టు చూడుర్రని ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టుకే పోయిందంటే చూడురిగా పరిస్థితి ఎట్లున్నదో. అటు బెంగాల్లో సుతా నీళ్ళ సప్లై లేక ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల కాడ లైన్లు కడుతున్నారు పబ్లిక్. ఈ 2 రాష్ట్రాలనే కాదు, ఇంకా చాలా రాష్ట్రాల్లో అంతకంటే అటిటే ఉన్నది పరిస్థితి. చిన్న శలిమల నుంచి టిఫిన్ బాక్సు లోటలతోటి నీళ్లు ముంచుకొని క్యాన్లు గిన్నెలలో పోస్తున్నారు అక్కలు. టక్క నింపితే నీళ్లు మురుకులైతే అని చిన్నగా ముంచుతున్నారు. గింత చిన్న శలిమె చుట్టూ ఎంతమంది చేరిరో. మళ్ళా అది సుత ఊరికి దగ్గర లేదుల్లో, కిలోమీటర్ల కమానం నడిచిపోతే అడవిలో ఎక్కడనో ఉన్నది. దినామిట్ల క్యాన్లు గిన్నెలు పట్టుకొని కొండలు గుట్టలు దాటుకుంటూ పోయి నీళ్లు తెచ్చుకుంటుర్రు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. గంత దూరం పోయే ఓపిక లేక చిన్నగొస్తున్న బోరింగ్ ని పట్టుకొని తన్లాడుతున్నాడు గీ కాక. ఇక శలిమెకాడ ఊటస్థానికి ఇట్లా తొవ్వ సాఫ్ చేస్తున్నది గీ అమ్మ. గింత దూరం వచ్చిపోతానికి మస్తు బుగులైతుంది. జరా నీళ్ల సౌలతి చేయాలని కోరుతున్నారు అక్కలు. ఇగిది మహారాష్ట్రల
చిన్న బొందలకెళ్ళి ఓ గిన్నెతోటి తోడుకుంటుర్రు నీళ్లను. బిందెలు ఎన్నడి నిండాలి, ఇల్లెన్నడి ఇల్లు చేరాలి. గీ అమ్మ చూడుర్రి చిన్న కటోరతోని ఎంత ఓపికతోని ముంచుతుందో. ఇక వీళ్ళంతా ఏటింగ్లున్నారు వాళ్ళదైనాక నీళ్లు నింపుకుంటానికి. పొద్దుగల లేవంగానే నీళ్ళ కోసం వస్తే ఇల్లు చేరటానికి 10-11 అవుతుందట. ఇక మేం పనులకెన్నడు పోవాలంటుంది గీ పెద్దమ్మ. ఇక ఇదేమో మధ్యప్రదేశ్లా. ఏ ఇంటి ముంగడ చూసినా ఖాళీ డ్రమ్ములే, సుక్క నీళ్లు లేవు. మరి ఎప్పుడో ఓ పారిట్ల ట్యాంకర్ వస్తే 1-2 బిందెలు పట్టుకొని పోతున్నారు. బువ్వ కూరలకవ్వే, తానాలకవ్వే. ఈడనే కాదు చాలా రాష్ట్రాలలా ఇదే పరిస్థితి. ఎండలు దంచుతుండే వరకు భూమిలో నీళ్ళు ఇంకి గింత గోసైతుంది. గా ఆనమబ్బులచ్చి ఓ డల్లు పడితే గాని నీళ్ళ తిప్పలు తప్పేటట్టు లేవు పో. గుడికి పోయి చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుని దర్శనం చేసుకొని అభిషేకమో అర్చనో చేయించి ఓ కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు తీసుకొని జరసేపు గుడిలో కూకుంటే మన సల్కగా అనిపిస్తుంది. మన తాన కొత్తగా కట్టిన యాదగిరి నరసన్న గుడి చూస్తానికి నరసన్న దర్శనానికి శీతం పోతుంటారు భక్తులు. ఇక గుళ్ళు గోపురాలు చూస్తానికి ఇంటోళ్ళతో కలిసి బయట రాష్ట్రాల టూర్లకు పోతోళ్ళు బొచ్చడు మంది ఉంటారు. గసంటోళ్ళు గిడి తప్పకుండా పోతుండొచ్చురులా. అట్లున్నది మరి. చుట్టూ నీళ్లు, నడిమిట్ల గుడి చుట్టూ సుత పచ్చని చెట్లతోటి ఎంత ముద్దుగున్నదో కదా. మొగులు ముంచి చూస్తాంటే అట్లనే చూడబుద్ధి అవుతుంది. తమిళనాడు రాష్ట్రం మదురైలా మీనాక్షమ్మ గుడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ గుడి. వండియూరు మరియమ్మ గుడి చెరువటిది. నడిమిట్ల వినాయకుని గుడి ఉంది. 305 మీటర్ల పొడవు, 290 మీటర్ల ఎడల్పుతోటి గ్రానైట్ తోటి చెక్కిన 12 మెట్లతోటి ఉన్నది ఈ కొలను. అయితే మునుపు రాజు ప్యాలెస్ కట్టుకుంటా అని ఈడ మట్టి తవ్వితే చెరువైందట. ఈడ తవ్వుతుంటేనే వినాయకుని విగ్రహం బయట పడితే గుడి కట్టిండ్రన్నట్టు. ఇక 10 ఆనకాలం రాగానే నిండు కుండలెక్కయ్యే గింత ముద్దుగా దర్శనమిస్తుంది. దీన్ని చూస్తానికి ఎక్కడెక్కడికెళ్ళో టూరిస్టులు వస్తుంటారట. మొగులు మించలు చూస్తుంటే 2 కండ్లు సాల్తలేవనుకోరాదుర్రి. చుట్టూ మదురై నగరం, నడిమిట్ల కొలను, అండ్ల గుడి ఏమన్నున్నదా. మధుర మీనాక్షమ్మను దర్శించుకుంటానికి పోతోళ్ళు తప్పకుండా గీ తెప్పకులం అంటే చెరువును చూస్తానికి పోతారట. కాయుషుండి తీర్వాటం ఉంటే అట్లా పోయిరారు మరి. దునియాల తీర్ ఆర్టిస్టులు ఉంటారు. కొందరు పెన్సిల్తోని బొమ్మలు గీస్తే ఇంకా కొందరు పెన్నులు, స్కెచ్లు ఆడకం చేస్తారు. ఇక కాగితాలతోని బొమ్మలు చేసేటోళ్ళు, ప్లాస్టిక్తోని అద్భుతాలు చెక్కేటోళ్ళు, ఉష్కెలా బొమ్మలు గీసేటోళ్ళు, ఉష్కెతోని బొమ్మలు తయారు చేసేటోళ్ళు, ఇనుప వస్తువులతోని రాళ్ళని వెరిసి బొమ్మకు రూపం తెచ్చేటోళ్ళు బొచ్చడు మంది ఉంటారు. హగో అసొంటోళ్ళల్లా గీ ఆర్టిస్టు సుతా. అదిరిందిలే పెయింటింగ్. ఇటు వినాయకుడు, అటు కాళికమాత, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా తీరు దేవతల బొమ్మలున్నాయి. ఇక ఈ బొమ్మను చూడుర్రి. చుట్టూరా పేక ముక్కలు వేసి ఏమన్నా చేసిండా. మొత్తం న్యాచురల్ వస్తువులే ఆడకం చేసి బొమ్మలు తయారు చేసుట్లా, పెయింటింగ్ లేసుట్లా తోపటగి అన్న. పేరు దొరై, పుదుచ్చెరులుంటాడు. అగో ధ్యానంలో కూకున్న బుద్ధుని విగ్రహం, ఇటు నంది, అటు దౌడు తీస్తున్న గుర్రాలు అచ్చం ఎండితోటి పోత పోసినట్టే ఉన్నాయి పో. అంతేకాదుల్లో తమిళ కవులు, రచయితలు, రాజులు, అడవి జీవరాశులు ఇట్లా తీరు పెయింటింగ్ లేచిండన్న. అట్లనే మట్టితోని బొమ్మలు ఎట్లా తయారు చేయాలో కడుమోళ్లకు నేర్పిస్తున్నాడు సుత. బుడ్డోడు వినాయకుని బొమ్మను అచ్చుగుద్దినట్టే చేసిండు పో. ల్యాండ్స్కేప్ బొమ్మలంటే కొండలు, గుట్టలు, ప్రకృతిని ఎరక చెప్పే పెయింటింగ్ లేసుట్ల సుత తోపేనట అన్న. గుళ్ళు, గోపురాలు, వెనకటి బిల్డింగ్ల పెయింటింగ్లు ఇట్లా ఏం చేసినా ప్రకృతికి చెడు చేయని వస్తువులతోనే కళాఖండాలు చేకుతున్న దొరయన్న టాలెంట్ను అందరూ తారీఫ్ చేస్తున్నారు. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.